నమస్తే, వెల్కమ్ టు రిధమ్ తెలుగు. పార్లమెంట్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. చకచక మంత్రి మండలి సమావేశంలో ఆమోదించుకొని ముందుకు వచ్చేశారు. అంతే వేగంగా పార్లమెంటులో ప్రవేశపెట్టేశారు. ప్రతిపక్షాలు గట్టి పట్టుదలతో వ్యతిరేకించడంతో దీనిని పార్లమెంటరీ సంయుక్త సంఘం పరిశీలనకు పంపించారు. కానీ అక్కడ కూడా ఆమోద ముద్ర వేయించేసి బిల్లు పాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జమిలీ ఎన్నికల బిల్లులో అనేక విశేషాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత సమావేశమయ్యే తొలి లోక్సభ సమావేశంలో ఆర్టికల్ 82A రాష్ట్రపతి నోటిఫై చేస్తారు. ఆ రోజునే అపాయింటెడ్ డేగా తీసుకుంటారు. 18న లోక్సభ ఎన్నికలు గత మే జూన్లో జరిగిపోయాయి. గత జూన్లోనే తొలిసారిగా లోక్సభ సమావేశం పూర్తయింది. ఈ లెక్కన 2029లో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడే తొలి లోక్సభ సమావేశంలోనే ఇది సాధ్యమవుతుంది. అప్పటిదాకా ఇదే సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా కనిపిస్తోంది. ఈ ఆర్టికల్ నోటిఫై అయ్యాకే, అంటే 2029 నుంచి 5 ఏళ్ల కాల పరిమితి ముగిసిన తర్వాతనే ఎన్నికలు జరగాలి. అంటే ఈ లెక్కన 2034లోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయన్నమాట. మరోవైపు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు కూడా ఆ పాటికి సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఈలోగా కొన్ని అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలు వచ్చినా వాటిని కూడా 2034 నాటికి సర్దుబాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యాక కొంతకాలం గవర్నర్ పాలనతో సరిపెట్టి ముందుకు వెళ్తారన్నమాట. ఇక మధ్యంతర ఎన్నికల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుందని తొలి క్లాస్ పేర్కొంటుంది. లోక్సభ మధ్యలో రద్దయితే మిగిలిన కాలాన్ని వీగిపోని కాలంగా పరిగణించాలని రెండో క్లాస్ చెప్తుంది. లోక్సభ రద్దయిన తర్వాత మిడ్ టర్మ్ ఎన్నికలతో కొత్త లోక్సభ కొలువు తీరుతుందని మూడో క్లాస్ తెలియజేస్తుంది. అలా ఏర్పడిన కొత్త లోక్సభ మిగిలిన కాలానికి మాత్రమే, అంటే 5 ఏళ్ల కంటే తక్కువ ఉంటుంది అని నాలుగో క్లాస్ చెప్తుంది. మధ్యంతర ఎన్నికల ద్వారా కొలువు తీరిన లోక్సభ 5 ఏళ్ల పాటు కొనసాగే ఛాన్స్ అయితే లేదు. అంతకుముందు రద్దయిన లోక్సభ కాలంతో కలిపి మొత్తంగా 5 ఏళ్లు పూర్తి కాగానే మళ్ళీ సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ఐదో క్లాస్ చెప్తోంది. ఇక మొత్తం మీద భారతదేశం అంతటా 1 నేషన్ 1 ఎలక్షన్ విధానాన్ని అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పటిదాకా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంటేనే ఇది సాధ్యం. అలాగే రాష్ట్రాల్లో కూడా బీజేపీ కూటమికి భారీ మెజారిటీ అవసరం ఉంటుంది. ఆ దిశగా కమలవాదులు అడుగులు వేస్తున్నారు.